ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సీపట్నంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. తాజా సమాచారాన్ని అక్కడి నుంచి మా ప్రతినిధి రామచంద్రరావు అందిస్తారు. రామచంద్రరావు, చెప్పండి, తొలి బహిరంగ సభ కాబోతోంది. సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఎట్లాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి అక్కడ? శ్రీ, వాస్తవానికి వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు ఏమాత్రం చేయనప్పుడు కూడా భారీగా మాత్రం జనం రావడానికి ఇక్కడ సిద్ధమైన పరిస్థితి. విశాఖ ఏజెన్సీ నుంచి కూడా పెద్ద ఎత్తున అరకు, పాడేరు, చింతపల్లి, కొయ్యూరు లాంటి ప్రాంతాల నుంచి కూడా ఈ నర్సీపట్నంకి తరలి వస్తున్నారు. నిజానికి చూసుకుంటే ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు నర్సీపట్నంలో ఈ బహిరంగ సభ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే వైఎస్ఆర్సీపీ శ్రేణులు అన్ని వర్గాలకు కూడా పిలుపునివ్వడంతో వారంతా కూడా నర్సీపట్నంకి చేరుకుంటున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఉత్తరాంధ్రకి ఒక ముఖద్వారం, అలాగే విశాఖ ఏజెన్సీకి కూడా ముఖద్వారంగా చెప్పుకునే ఈ నర్సీపట్నంలో సభ ఏర్పాటు ఒక శుభసూచకంగా కూడా ప్రజలు అభిప్రాయపడుతున్న పరిస్థితి. గతంలో కూడా ప్రజా సంకల్ప యాత్ర ఎక్కడి నుంచే మొదలయ్యి ఉత్తరాంధ్ర అంతా కూడా విజయవంతంగా జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర విజయవంతం అయింది. అదే క్రమంలో ఈ ఎన్నికల సభ ఎక్కడి నుంచి మొదలు కావడం ద్వారా పూర్తిగా విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు అందరూ అభిప్రాయపడుతున్నారు. ఈ దశలో చాలామంది యువకులు ఇప్పుడు కొందరు మన దగ్గర ఉన్నారు. అనుశ్రీ, చెప్పండి, ఇప్పుడు మీ నర్సీపట్నం నుంచే ఈ సభ మొదలవడం ఏమనుకుంటున్నారు? నర్సీపట్నం నుంచి సభ మొదలవడం, జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిగా నర్సీపట్నం ఎన్నికల క్యాన్వాసింగ్ ప్రారంభించడం అనేది నిజంగా చాలా ఆనందదాయకం ఉండే. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మాకు ఎన్నికల క్యాంపెయిన్ ఎక్కడి నుండే స్టార్ట్ చేస్తున్నారు కానీ మొట్టమొదటి సీట్ ఇదే రాష్ట్రంలో గెలుపొందడం కూడా ఖాయమని, ఇక్కడ 30 ఏళ్ళ ఇండస్ట్రీ పతనం అయిపోవడానికి మన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆయన మేనిఫెస్టో, ఆయన తాలూకు విధి విధానాలు ఉన్నాయి, ప్రజలందరికీ కూడా నచ్చే విధంగా ఉన్నాయి. అందువల్ల ఖచ్చితంగా ఇక్కడ నుంచి విజయడంక మోగించి జగన్ గారికి పెట్ల ఉమాశంకర్ గణేష్ గారి యొక్క గెలుపుని బహుమతిగా ఆయనకి ఇవ్వడానికి కూడా ఇక్కడ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఇది మాత్రం నిజంగా మాకు ఆనందదాయకమైన విషయం అని చెప్పడం జరిగింది. చెప్పండి, ఇప్పటికే ఎంత అంటే ఇంకా సభ 12:30కి కానీ ఇప్పుడే ఇంతమంది రావడానికి కారణం ఏంటంటే సార్, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఏదైతే ఈ నియోజకవర్గంలో ఉందో, తర్వాత పాయకరేపేట నియోజకవర్గం, చోడవరం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున రావడానికి ప్రజలు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరూ ఫోన్ చేస్తున్నారు, ఎప్పుడెప్పుడు స్టార్ట్ అవుతుంది, జగన్ గారు ఎప్పుడు వస్తున్నారు, మేము ఎలా రావాలి, ఎలా రీచ్ అవ్వాలి అన్నది అందరూ ఫోన్ చేసి అడుగుతున్నారు. మేము తెల్లవారుజాము 4 గంటల నుంచి ఇక్కడ యువకులందరూ రెడీగా ఉన్నాము. తర్వాత ఓట్ ఫర్ జగన్ అనే కాన్సెప్ట్తో ఇప్పుడు మా కళ్యాణ్ రెడ్డి గారు మాకు పెట్టారు. ఒకసారి చెప్పండి, కళ్యాణ్ రెడ్డి గారు ఇక్కడ వచ్చారు, ఏమనిపిస్తుంది తొలి సభ ఈ ప్రాంతంలో జరగడం, అలా యూత్ ట్రెండ్ ఏ రకంగా? వాస్తవానికండి మేము నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులం. వాస్తవానికి మేము నెల్లూరు జిల్లాకు సంబంధించిన వ్యక్తులం అండి. కానీ నర్సీపట్నానికి రావడం జరిగింది. విశాఖపట్నంలో ఉన్నట్టు మారుమూల ఉన్నట్టు నర్సీపట్నానికి రావడం జరిగింది. మా టీం పేరు V4J టీం అనమాట. సాధ్యమైనంత ఎక్కువ మందికి జగన్ గారికి ఫ్యాన్ గుర్తుకి ఎందుకు ఓటు వేయాలో చెప్పడం కోసం మేము వస్తున్నాం. మా టీంలో కొన్ని వందల మంది ఇప్పటికే ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు. వాళ్ళందరూ ప్రతి వార్డులోకి ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్ళి చెప్తున్నారు. ఇక్కడ జరిగే ఏర్పాట్లలో కూడా మా వంతు సహకారం అందించాలని చెప్పేసి రావడం జరుగుతోంది. మా వాళ్ళందరూ కూడా రెడీ అవుతున్నారు. ఇక్కడ కావాల్సినట్టు వాటర్ కావచ్చు, మజ్జిగ కావచ్చు, ఇంకా కొన్ని వచ్చారు కదా మీరు, నిన్న వచ్చి ఉంటారు. ఇక్కడ ట్రెండ్, ఇక్కడ ప్రజలు ఏం మాట్లాడుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒకటండి, ఇక్కడే కాదు అన్ని ప్రాంతాలు మేము తిరగడం జరిగిందండి. అన్ని నోట్ల నుంచి వచ్చే ఒకే ఒక మాట, జగన్ గారికి ఒక అవకాశం ఇచ్చి చూద్దామనే మాటే వినబడుతుందండి ఎక్కడికి వెళ్ళినా కూడా. కారణం ఒకటే, ఇప్పుడు ఎవరైతే పరిపాలిస్తున్నారో ఆయన 2014 ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చారో అవి ఫెయిల్ అయ్యారో అవి టీవీల్లోనూ సోషల్ మీడియాను విజువల్ రూపంలో అన్నీ కూడా క్లియర్గా కనబడుతూ ఉన్నాయి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి ప్రతి హామీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతులకి, మహిళలకి, పిల్లలకి, చదువుకునే వాళ్ళకి ఇస్తున్న హామీలు ప్రజల దగ్గర నుంచి విశేష స్పందన వస్తూ ఉంది. అది మేము ప్రత్యక్షంగా చూస్తున్నాము, వింటున్నాము. ఇక్కడ కూడా విపరీతమైనటువంటి స్పందన వస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే కంటెస్ట్ చేస్తున్నారో గణేష్ గారు, ఆయన పట్ల కూడా విపరీతమైనటువంటి అనుకూలత ఉంది. ఆపోజిట్ పర్సన్ ఎవరైతే అయ్యన్న పాత్రుడు గారు ఉన్నారో ఆయన పట్ల కూడా విపరీతమైన వ్యతిరేకత ఉందండి. ఇది అనుశ్రీ, మనం చూడవచ్చు 12:30కి విశాఖలోని ఈ నర్సీపట్నంలో బహిరంగ సభ ప్రారంభం కానుంది. అక్కడి నుంచి అంతకుముందు విశాఖ ఎయిర్పోర్టుకు జగన్మోహన్ రెడ్డి చేరుకుని అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ఈ నర్సీపట్నంకి దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న ధర్మసాగరం వద్ద హెలిప్యాడ్ వద్ద దిగి అక్కడి నుంచి భారీగా బైక్ ర్యాలీతో ఇక్కడ చేరుకుంటున్నారు. ఇదంతా చూసుకుంటే వాస్తవానికి చూసుకుంటే మంత్రి అయ్యన్న పాత్రుడు అలాగే అతని అనుచరులు చేసిన వ్యవహారాలకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పట్ల మొగ్గు చూపారు. అదే సమయంలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు కూడా ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో వారంతా కూడా ఆసక్తిగా ఇక్కడికి రావడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఏజెన్సీకి
నర్సీపట్నం ముఖద్వారం. ఆ క్రమంలోనే ఇప్పుడు అరకు ఎంపీగా మాధవిని ప్రకటించడంతో ఆమె పెద్ద ఎత్తున తన అనుచరులు అలాగే గిరిజనులతో కూడా భారీ ర్యాలీగా ఇప్పుడు పాడేరు నుంచి బయలుదేరిన వాతావరణం. మొత్తానికి చూసుకుంటే ఈ నర్సీపట్నం సభ విజయవంతం చేయడానికి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులే కాకుండా ప్రజలు కూడా ఆసక్తిగా అన్ని వర్గాలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలామంది వేరు ప్రాంతాల నుంచి నర్సీపట్నం బయలుదేరిన వాతావరణం కూడా కనిపిస్తుంది. అనుశ్రీ. రైట్, థ్యాంక్ యూ రామచంద్రరావు.